గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. హార్మూజ్పై అల్టిమేటం 48 గంటల్లోగా తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం, ట్రంప్ హెచ్చరిక. అలా చేసి హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామన్న ఐఆర్జీసీ. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. డిమోనా, అరాద్ నగరాల్లో దాదాపు 200 మంది గాయాలు. ఖాతాకు డబ్బు పంపిస్తా, కాదన్నకు ప్లీజ్. మ్యూల్ ఖాతాదారుల ఎంపికలో ఏజెంట్లు వలసే తీరిదే. ఆపరేషన్ క్రాక్డౌన్ విశ్లేషణలో ముఠాల దందా వెలుగులోకి. శాస్త్రీయత లేకుండానే సుందరీకరణ. సిడబ్ల్యూసీ నిబంధనల మేరకే వరద ముప్పు అంచనా వేయాలి. మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెదిరే శ్రీరామ్. పునరుజ్జీవానికి కాదు, అవినీతికే మేం వ్యతిరేకం. రామచంద్రరావు. ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు. 8,931 రోజుల పదవీకాలం పూర్తి. చామ్లిన్ రికార్డును అధిగమించిన ప్రధాని. కేంద్ర మంత్రుల ప్రశంసలు. రైతులకు పెద్దన్నగా ఉంటా, వారి కళ్ళలో ఆనందం చూడాలన్నదే నా లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 21 మీటర్లు దాటితేనే హైరేజ్. సెట్ బ్లాక్లోనూ టీడీఆర్ మినహాయింపులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 6 అంతస్తులు దాటితే హైరైజ్. 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున భవనాలు వర్తింపు. రైతు భరోసా విడుదల. నర్మేట రైతు ఉత్సవాల్లో మీట నొక్కిన సీఎం రేవంత్. నేడు రైతుల ఖాతాల్లో నిధుల జమ. తొలి విడతగా 70 లక్షల మందికి 3,600 కోట్లు. చికెన్ రికార్డ్. కిలో 350 రూపాయల నుంచి 370 రూపాయలు. ఒక్క వారంలోనే 40 దాకా పెరిగిన ధర. వివక్ష చూపను. ప్రత్యక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. చర్చలకు రండి. ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీకి లేబర్ కమిషనర్ లేఖలు. 25న సాయంత్రం జరిగే చర్చలకు అన్ని సంఘాలు రావాలంటూ పిలుపు. సమ్మెకు 26 వరకు సమయం ఇచ్చిన జేఏసీ. చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన. యూరియా ఇవ్వలేం, వరి వేయొద్దు, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్. నర్మేట సభలో కీలక వ్యాఖ్యలు. సీఎం సభలో ఖాళీ కుర్చీలు. 3 మంత్రులు అవుట్. బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. 25న కాంగ్రెస్కు రాజీనామా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మరో భూసేకరణ పిడుగు. రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1,248 ఎకరాలకు సర్కార్ నోటిఫికేషన్. మరో రైతు బల్వన్మరణం. పంట ఎండిపోయి అప్పుల పాలు. 20 లక్షల రుణం తీర్చే మార్గం కానరాక మల్లయ్య ఆత్మహత్య. యాదాద్రి జిల్లాలో ఘటన. కేసీఆర్ వేసిన పునాదులే పవర్ఫుల్. బీఆర్ఎస్ హయాంలోనే విద్యుత్ నెట్వర్క్ పటిష్టం. అందుకే ఇప్పుడు సురక్షితంగా నిలిచిన పవర్ గ్రిడ్. పీక్ డిమాండ్ పెరిగినా సమర్థంగా తట్టుకున్న వైనం. నెట్వర్క్ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఆంధ్రులకు రెడ్ కార్పెట్. మన విద్యుత్ సంస్థల్లో ఏపీ అధికారుల పాగా. తాజాగా ఏపీ ఇంజనీర్ ఇక్కడ డిప్యుటేషన్ సంస్థల కీలక పోస్టులన్నీ వారికే. సాధారణ హైవేగా RRR ఎక్స్ప్రెస్ వే ఆశలు గల్లంతైనట్టేనా? మరోసారి మారిన ప్రాజెక్టు ప్లానింగ్. భూమి లభ్యత ఉన్న చోటే పనులు. భూసేకరణ పూర్తయ్యాకే నిర్మాణం. ఇప్పుడు సాక్షి. ఆధునిక ఇస్ఫహాన్ మన హైదరాబాద్. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇస్ఫహాన్ నగరం అతలాకుతలం. అక్కడి డిజైన్తోనే హైదరాబాద్ నిర్మాణం. రైతే రాజు కావాలి. సిద్దిపేట జిల్లా నర్మేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా క్షిపణుల వర్షం. అరాజ్, డిమోనా నగరాలపై ఇరాన్ దాడులు. డర్టీ బాంబు వేసేనా? గల్ఫ్ దేశాలు భయపెడుతున్న ఇరాన్. మాది పీపుల్స్ బడ్జెట్. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు. చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ. తెలంగాణ పరువు తీస్తున్నాడు. ఇక్కడిచాటి అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. పాడైతే పడవేయ్ బ్రో. ఒకప్పుడు ఏదైనా వస్తువు పాడైతే బాగు చేయించుకొని పోయించేవారు. ప్రస్తుతం కొత్త కొనడానికే మొగ్గు చూపుతున్నారు. రియల్కు రిలీఫ్. టీడీఆర్ వినియోగంలో సవరణలు. 25న రాజీనామా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. వెలుగు. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ మిసైల్. డిమోనాలోని అణు కేంద్రమే టార్గెట్. మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద 3,600 కోట్లు విడుదల. సీఎం రేవంత్ రెడ్డి. 45 గంటల్లో హార్మూజ్ తెరవాలి, లేదంటే పవర్ ప్లాంట్ పేల్చేస్తాం. ఇరాన్కు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిక. అట్లయితే మొత్తానికే సమూస్తాం. ఇరాన్. నిషేధిత జాబితాల్లోకి లక్షల ఇండ్లు, నాన్ అగ్రికల్చర్ ఆస్తులను బ్లాక్ లిస్ట్ చేర్చిన రెవెన్యూ అధికారులు. మూసికి కావాల్సింది పునరుజ్జీవం. చేపలు బతికేలా నీటి నాణ్యత పెంచాలి. వెదిరే శ్రీరామ్. సర్కార్ కాలేజీలో RO ప్లాంట్లు. 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తా, ఇక ఆ పార్టీలో కొనసాగలేను. జీవన్ రెడ్డి. దశరథ రాముడా, రామనారాయణుడా. భద్రాద్రి రాములోరిపై తెగని పంచాయతీ. 21 మీటర్లపై ఎత్తుంటే హైరైజ్ బిల్డింగే. ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యుల వెన్నెముక. లక్డియా పూల్ జంక్షన్ మాజీ సీఎం రోషయ్య విగ్రహం పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి. 6 మున్సిపల్ చైర్మన్ పీఠాలు, 1 కార్పొరేషన్ మీకే ఇచ్చామన్న సీఎం. ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు. సీఎంగా ప్రధానిగా మోదీ అరుదైన రికార్డు. ఇప్పుడు విజయనాంధ్ర. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నేడు సీఎం రేవంత్ ప్రారంభం. ఎమ్మెల్యే దానంకు క్లీన్ చిట్పై బీజేపీ ఆగ్రహం. స్పీకర్ తీరుపై సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. 6 గ్యారంటీలో అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. వాటికి చట్టబద్ధత కల్పించాలని ప్రైవేట్ బిల్లు పెడతాం. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రమ ఫలితం మాది, శిలాఫలకాలు మీవా? హరీష్ రావు. జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చర్చలు. ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు ఎత్తివేత. హర్మో జలసంధిని తెరవండి. ఇరాన్కు 22 దేశాల విజ్ఞప్తి. ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం. రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలు. రాహుల్. యుద్ధ రీతులు మారుతున్నాయి. యువత దేశ రక్షణకు నడుం బిగించాలి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నక్కపల్లి వద్ద మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ. నవ తెలంగాణ. టీడీఆర్పై కొత్త నిబంధనలు. హైరేజ్ భవనాల గుర్తింపు, సెట్ బ్యాక్ సడలింపులు. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ. మళ్లీ మాదే అధికారం. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిపిస్తే మంత్రి పదవి. రేపే జన్ ఆక్రోశ్ ర్యాలీ విజయవంతం చేయండి. సిపిఐఎం పాలిట్ బ్యూరో పిలుపు. విరుచుకుపడిన ఇరాన్, ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్ర లక్ష్యంగా క్షిపణులతో దాడి. కేంద్ర మంత్రులతో మోడీ కీలక భేటీ. యుద్ధాల వల్ల ఆయిల్ గ్యాస్ సంక్షోభం. ట్రంప్ అడుగులకు మడుగులుతున్న ప్రధాని మోదీ. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% తల్లిదండ్రులకి. 18 ఏళ్లలోపు పిల్లల డిజిటల్ మీడియాపై నియంత్రణ. నేడు అసెంబ్లీలో వీవీపీ బిల్లు. రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ మహాత్మా మధుపర్క మహాత్మా. సుందరీకరణతో మా బతుకులు ఆగం చేయొద్దు.